ఎలా ఉంది బ్రో భర్త మహాశయులకు విజ్ఞప్తి? ఎస్ బ్రో, ఇప్పుడే అయితే నేను మూవీ చూసేసి రావడం జరిగింది. సీరియస్లీ చెప్తా ఉన్నాను, ఫ్రాంక్ గా చెప్తాను, నాకైతే మూవీ నిజంగా బాగా నచ్చింది. ఈ మూవీ ఏంటంటే మనకు ఎమోషన్స్ తో హై ఇస్తుంది. నా హార్ట్ అయితే టచ్ అయింది అనమాట. సీరియస్లీ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ 20 minutes ఒకటి కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మనకు మూవీ కంటెంట్ లోకి తీసుకెళ్ళాలి కాబట్టి. ఒక్కసారి 20 minutes దాటిందా అక్కడ నుంచి నిజంగా చాలా బాగుంటుంది. మనం ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని మనం వింటూ ఉంటాం కదా, అంటే కొన్నిసార్లు మనకు వచ్చేసి హై ఇస్తుంది, కొన్నిసార్లు లో ఇస్తుంది, మన హ్యాపీగా చేస్తుంది, సాడ్ గా చేస్తుంది, ఎక్సైట్ చేస్తాం, మనం డిప్రెస్ అవుతాము. ఈ మూవీ వచ్చేసి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంది. ముగ్గురైతే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఇరగదీస్తారు సీరియస్లీ. ఎందుకంటే మ్యూజిక్ కూడా కూల్ గా, ప్లెజెంట్ గా, కామ్ గా, సూతింగ్ గా, క్లాసిక్ గా ఇచ్చినాడు. మనకు వినేటప్పుడంతా మనకు బయటకు వచ్చిన తర్వాత కూడా మూవీ మనకు హార్ట్ లో క్యారీ అవుతుంది. మంచి మూవీ బ్రో ఓవరాల్ గా చెప్తారని. బట్ కానీ ఎవరైతే మనకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, సూపర్ గా డాన్సులు ఉండాలి, హీరోయిన్ మీద ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయాలి, లేదా మనకు ఫాస్ట్ పేస్ నరేషన్ ఉండాలి, అలాంటి వాళ్ళకి నచ్చదు. కానీ రిమైనింగ్ వాళ్ళకంతా కూడా బాగుంటుంది. ఈ మూవీకి వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ తో రాకూడదు, అరే నేను ఒక కమర్షియల్ మూవీ నేను చూడబోతానని రాకూడదు. మనం కామ్ గా వస్తే మనకు వచ్చేసి ఈ మూవీ, ఇప్పుడు కొన్ని మూవీస్ మన శేఖర్ కమల మూవీస్ ఎలా ఉంటాయి, ఆనంద్ కావచ్చు, గోదావరి కావచ్చు, ఇది కూడా అలాంటి మూవీ అనమాట. మనకు బాగా నచ్చుతుంది. ఎమోషన్స్ తో మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, మనల్ని ఆనందింపజేస్తుంది, మనకి ఎక్సైట్ అవుతాము, మనం డిప్రెస్ అవుతాము. సో హ్యాపీగా ఉంటుంది. ఒక 20 minutes లేట్ గా స్టార్ట్ చేస్తారు, అదొకటే డిసప్పాయింట్మెంట్, కానీ రిమైనింగ్ అంతా బాగుంది మూవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.